be strong. ఓకే, మన ప్రీవియస్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఐరన్ గురించి చెప్పుకున్నాం కదా. ఎలక్ట్రిక్ ఐరన్లో మనం బేసిక్గా ప్రీవియస్ క్లాస్లో దేని గురించి చెప్పుకున్నాం, మామూలు ఎలక్ట్రికల్ ఐరన్ గురించి తెలుసుకున్నాం. అంటే నథింగ్ బట్ ఆ ఐరన్లో ఉండే నథింగ్ ఐరన్ బాక్స్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఆ హీటింగ్ ఎలిమెంట్ దేంతో తయారు చేస్తాము, అట్ ద సేమ్ టైం నాన్ ఆటోమేటిక్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ. వేర్ యాజ్ విల్ గో ఫర్ ద ఆటోమేటిక్ దాంట్లో కూడా మనకి ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటాము అంటే నథింగ్ బట్ ఏ మెటీరియల్ అనేది ఉపయోగించుకుంటాం అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. కాకపోతే ఎప్పుడైనా సరే మనం థర్మోస్టాట్ అండ్ నథింగ్ బట్ హీటింగ్ అప్లయన్సెస్కి ఆటోమేటికల్లీ అని చెప్పేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అంటే ఆటోమేటికల్లీ అనే వర్డ్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం, ఏం యూజ్ చేస్తున్నట్టు అక్కడ మెటీరియల్ యూజ్ చేస్తున్నట్టు అంటే థర్మోస్టాట్ ఉపయోగిస్తున్నాం అన్నట్టు. థర్మోస్టాట్ పర్పస్ ఏంది అనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాను. థర్మోస్టాట్ పర్పస్ ఏంది, ఎప్పుడైతే ఒక కావాల్సిన హీట్ వచ్చినప్పుడు అంటే నథింగ్ బట్ హీట్ మనకు ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవ్వాలి, సర్క్యూట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోవాలి. దానివల్ల మనకి లాభం ఏంది అంటే మనకి ప్లస్ ఏంటంటే అక్కడ మనకి పవర్ అంటే నథింగ్ బట్ పవర్ తీసుకోవడం కూడా తగ్గడం కాకుండా అట్ ద సేమ్ టైం మనకి బిల్లింగ్ కూడా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో థర్మోస్టాట్ పర్పస్ ఏంది, మనకు కావాల్సిన హీట్ ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా సర్క్యూట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోవాలి. ఎప్పుడైతే మళ్ళీ సర్క్యూట్ అంటే నథింగ్ బట్ మనం ఒక టెంపరేచర్ ఫిక్స్ చేసిన తర్వాత ఆఫ్ అవుతుందో మళ్ళీ ఎప్పుడైతే ఆ టెంపరేచర్ కంటే తక్కువ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మళ్ళీ థర్మోస్టాట్ అనేది ఆఫ్ అయిపోయి సర్క్యూట్ అనేది ఆన్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఆటోమేటిక్ దాంట్లో మనం ఉపయోగించేది ఫస్ట్ అంటే నథింగ్ బట్ మనం యూజ్ చేసే అసలు మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే థర్మోస్టాట్. సో థర్మోస్టాట్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో. ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది, బయోమెటాలిక్ స్ట్రిప్ లాగా ఉంటుంది. ఆ స్ట్రిప్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఒక టెంపరేచర్ వచ్చినప్పుడు ఆ స్ట్రిప్ అనేది బెండ్ అయిపోయి అక్కడ ఉన్న సర్క్యూట్ అనేది మనకి ఆఫ్ అయిపోయేలా చేస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ఏముందంటే మనకి ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో మనకు ఒక ఫిక్స్డ్ ఒక నాబ్ హీట్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఒక నాబ్ పెట్టుకున్నాం. అంటే నథింగ్ బట్ ఒక స్విచ్ టైప్ది పెట్టుకున్నాము, రౌండ్ది స్విచ్ టైప్ది పెట్టుకున్నాం. దీంట్లో ఏమంటే ఇవన్నీ డిఫరెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ పర్పస్ ఏంటి అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని అంటే నథింగ్ బట్ ఒక్కొక్క బట్టని మనకి ఇండికేట్ చేస్తుంది. ఐదర్ ఇట్ మేబీ కాటన్ కావచ్చు, ఐదర్ ఇట్ మేబీ మనకి పాలిస్టర్ కావచ్చు, ఐదర్ ఇట్ మేబీ మిక్స్డ్ కాటన్ కావచ్చు. ఎట్లా అంటే నథింగ్ బట్ డిఫరెంట్ టెఫ్లాన్ డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ అనే డిఫరెంట్ క్లాతింగ్ అనేది మనకి ఇక్కడ ఈ నాబ్స్ మీద ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, హీటింగ్ ఎలిమెంట్ ఆల్రెడీ చూసుకున్నాం. హీటింగ్ ఎలిమెంట్ మనకి దేంట్లో వస్తుంది, హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసి దేంతో తయారు చేసుకుంటాము, నిక్రోమ్తో తయారు చేసుకుంటాము. నిక్రోమ్తో తయారు చేసుకుంటాము. ఈ నిక్రోమ్ని దేంట్లో పెడతాము, మైకా షీట్స్ మధ్యలో పెడతాము. మైకా షీట్స్ మధ్యలో మనం పెడతాము. సపోజ్ ఇది నిక్రోమ్ వైర్ అంటే ఈ పైన ఉన్నది మొత్తం ఏంది, మైకా షీట్. ఓకే, మైకా షీట్. ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం పైన వచ్చేసి మనకి ఏముంటుంది, యాస్బెస్టాస్ షీట్ కూడా ఉంటుంది. యాస్బెస్టాస్ మన ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ ఐరన్ బాక్స్లో చెప్పుకున్నాం కదా. యాస్బెస్టాస్ షీట్ కూడా ఒకటే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆటోమేటిక్ అని చెప్తున్నాం. ఆటోమేటిక్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి బేసికల్గా. మళ్ళీ ఆటోమేటిక్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏమేమి అంటే మనకి లైట్ వెయిట్ ఒకటి ఉంటుంది, వెయిట్ అనేది ఉంటుంది. లైట్ వెయిట్ దాంట్లో మనకి మామూలుగా వెయిట్ దాంట్లో మనం ఏం చేస్తాం, ప్రెషర్ ప్లేట్ని అంటే ఓకే మనం ఆల్రెడీ దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాము. ఇదేమో మనకి మైకా షీట్. ఆ మైకా షీట్లలో మనం బిట్వీన్ అంటే 2 మైకా షీట్స్ మధ్యలలో మనం ఏం చేస్తాము, ఒక హీటింగ్ ఎలిమెంట్ అనేది పెట్టుకుంటాము. ఓకే, హీటింగ్ ఎలిమెంట్ అనేది మనము పెట్టుకుంటాము. సో ఇలా మనం ఏం చేస్తాము, హీటింగ్ ఎలిమెంట్ అనేది డిజైన్ చేసుకుంటాము. ఓకే, అట్ ద సేమ్ టైం హీటింగ్ ఏమో మనం ఏమి ఉపయోగించుకుంటాము, నిక్రోమ్ అనేది ఉపయోగించుకుంటాము. నిక్రోమ్ అనేది వైర్ అనేది మనము ఉపయోగించుకుంటాము. ఓకే, ఇది మనకి ఆటోమేటిక్ ఐరన్. ఇక్కడేమో సప్లై కార్డ్, నథింగ్ బట్ మనకి ఏంటి, వైర్లు, దానికి వచ్చే వైర్లు. ఓకే, నథింగ్ బట్ ఆ వైర్స్ అనేది అంటే ఐదర్ మేబీ ఫేజ్ అండ్ న్యూట్రల్, 2 ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది. ఓకే, అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యాస్బెస్టాస్ షీట్, హీటింగ్ రెగ్యులేటర్, హీటింగ్ ఎలిమెంట్. ఓకే,
ఈ హ్యాండిల్ వచ్చేసి బెకలైట్ టైప్, బెకలైట్తో మనం తయారు చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి మామూలుగా లోపల ఉండే అంటే దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ అయిన డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఈ దాంట్లో ఏంటి, ఇది వచ్చేసి మనకి స్విచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సిరీస్గా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ పర్పస్ ఏంటి అంటే మనం మామూలుగా ఈ సర్క్యూట్ ఆన్ ఉందా లేదా ఆఫ్ ఉందా, ఆన్ ఉంటే ఎలా కనుక్కోవాలి అని చెప్తే మనం ఏం చేస్తామంటే, అందుకోసం ఏం చేసామంటే ఒక సిరీస్ కనెక్షన్, అంటే మన హీటింగ్ ఎలిమెంట్కి ఇచ్చే మధ్యలోనే ఫస్టే మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టుకుని, అంటే చిన్నపాటి రెసిస్టెన్స్ పెట్టుకుని దాంట్లో ఉండే వోల్టేజ్ డ్రాప్, అంటే దీంట్లో ఈ రెసిస్టెన్స్లో ఉండే వోల్టేజ్ డ్రాప్తో ఇక్కడ లైట్ వెలిగేటట్టు మనము డిజైన్ చేసుకున్నాం. ఐదర్ ఇట్ మేబీ 2 వోల్టేజ్ అన్న 2.9 ఆర్ 2.8 వోల్టేజ్ ఉంటుంది. ఓకే, 2.9 ఆర్ 2.8 వోల్టేజ్ అనేది మనకు ఉంటుంది. ఆ 2.9 2.8 వోల్టేజ్తోనే మనం ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే వస్తుంది. ఈ లైట్ వస్తుంది అంటే లైట్ అనేది ఆన్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమైనట్టు ఇక్కడ సర్క్యూట్ అనేది టర్న్ ఆన్లో ఉన్నట్టు, అంటే నథింగ్ బట్ సర్క్యూట్ అనేది వర్కింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే ఫేజ్లో వైర్ అనేది నథింగ్ బట్ ఇక్కడ ఉన్న మనకి ఏమవుతుంది, ఇక్కడ సర్క్యూట్ అనేది ఆన్లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐరన్ అనేది హీటింగ్ అవుతుంది అన్నట్టు. వేరే ఇదే లైట్ ఆఫ్ ఉందంటే ఆటోమేటిక్గా ఏమైనట్టు, ఇక్కడ స్విచ్ ఐదర్ ఇట్ మేబీ స్విచ్ అన్న ఆఫ్ ఉండాలి, లేదా ఇక్కడ ఒక టర్మినల్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ ఒక టర్మినల్ ఉంది. ఈ టర్మినల్ అన్నా మనకి అంటే నథింగ్ బట్ ఈ కాంటాక్ట్ పాయింట్ అన్న మనకి ఓపెన్ అయి ఉండాలి. ఎప్పుడైతే అంటే నథింగ్ బట్ ఈ కాంటాక్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి బైమెటాలిక్ స్ట్రిప్ థర్మోస్టాట్. ఓకే, థర్మోస్టాట్ దేంతో తయారు చేసుకున్నాం, బైమెటాలిక్ స్ట్రిప్స్తో తయారు చేసుకున్నాము. ఓకే, సో ఇది మనకి హీటింగ్. దీంతో పాటు కండెన్సర్ కూడా పెట్టుకున్నాము. కండెన్సర్ అనేది కూడా మనం పెట్టుకున్నాం. రీజన్ ఏంది, కండెన్సర్ పర్పస్ ఏంటంటే ఇక థర్మోస్టాట్కి రీజన్ ఏంది అంటే మనకి థర్మోస్టాట్లో యూజ్ చేసే కండెన్సర్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంటాక్ట్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ స్పార్కింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే స్పార్కింగ్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మొత్తం యాక్చువల్గా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ దీని చుట్టూ మనకి కొంత అంటే వోల్టేజ్ అనేది ఒక ఇదైపోయి ఒక ఫామ్ లాగా అయిపోయింది. ఆ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడైతే సర్క్యూట్ అనేది టర్న్ ఆఫ్ అవుతుందో అంటే ఇక్కడ ఇట్లా దీని చుట్టూ ఉన్న అయనైజేషన్ ఇది అవ్వడం వల్ల ఎప్పుడైతే ఇక్కడ ఉన్న టర్మినల్ అనేది పైనకి వెళ్తుందో లేదా కింద ఉన్న టర్మినల్ కిందికి ఇదవుతుందో అంటే అంటే నథింగ్ బట్ ఆఫ్ అవుతుందో అంటే కట్ అవుతుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న దీనివల్ల ఇక్కడ అయనైజేషన్ ఉండడం వల్ల పైన కొంత ఎనర్జీ అనేది కింది టర్మినల్కి టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ మనకి ఏమవుతుంది, అది ఎలా టచ్ చేస్తుంది, ఇక్కడ మామూలుగా మాన్యువల్ కనెక్షన్ అయితే లేదు. ఈ మాన్యువల్ కనెక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చుట్టూ ఉన్న గాలిలో మనకి ఏమైనా అయోనైజేషన్ అవ్వడం వల్ల ఇక్కడ స్పార్క్ అనేది వస్తుంది. అంటే నథింగ్ బట్ ఒక నిప్పులాగా వచ్చేసి వెళ్తుంది. ఆ నిప్పు రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ కండెన్సర్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, ఇది మనకి కనెక్షన్, మామూలుగా లోపల ఉండే కనెక్షన్. అట్ ద సేమ్ టైం వర్కింగ్ వచ్చేసరికి మనకి ఏంది, ఎప్పుడైతే మనం కరెంట్ అనేది సప్లై అనేది ఇస్తామో ఆటోమేటిక్గా లైట్ అనేది వెలిగి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ థర్మోస్టాట్ అనేది ఆఫ్లో ఉండి మనకి ఏంది, ఆఫ్లో ఉంది అంటే ఏంది, థర్మోస్టాట్ పని చేయట్లేదు, స్టేబుల్ పొజిషన్లో ఉందన్నట్టు. ఎప్పుడైతే థర్మోస్టాట్ ఆన్ అయిందంటే మనకి ఏమవుతుంది, థర్మోస్టాట్ ఆన్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి టర్మినల్స్ అనేది డిఫరెంట్ అంటే డివియేట్ అవుతుంది. నథింగ్ బట్ ఏమవుతుంది, అంటే నథింగ్ బట్ ఆఫ్ అయిపోతుంది. రెండు టర్మినల్స్ అనేటివి కూడా దూరంగా జరిగిపోతాయి. సో ఇది మనకి మామూలుగా ఏంది, ఎప్పుడు థర్మోస్టాట్ ఆఫ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ అనేది మనకి హీట్ అవుతుంది. ఎప్పుడైతే కావాల్సిన హీట్ అనేది ఏర్పడుతుందో, కావాల్సిన హీట్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క బైమెటాలిక్ స్ట్రిప్ అనే థర్మోస్టాట్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఆన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ సర్క్యూట్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఈ ఆటోమేటిక్ ఐరన్. ఓకే, ఇది మనకి ఆటోమేటిక్ ఐరన్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఆటోమేటిక్ ఐరన్లలో. ఓకే, మనకి ఏం చేసుకోవాల్సినాము, ఆటోమేటిక్ ఐరన్లలో మనకి టెస్టింగ్ కూడా చేసుకోవాలి కదా. ఆల్రెడీ ప్రీవియస్ అంటే మనం తెలుసుకున్నాం, అంటే ప్రీవియస్గా మనం తెలుసుకుని టెస్టింగ్ ఎలా చేసుకున్నాం, ఐదర్ ఇట్ మేబీ ఓపెన్ సర్క్యూట్ ఉందా, షార్ట్ సర్క్యూట్ ఉందా అనేది మనం టెస్ట్ ల్యాంప్ మెథడ్ ద్వారా ఉపయోగిస్తున్నాం. వేరేజ్ ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఈ థర్మోస్టాట్ పనిచేస్తుందా లేదా అనేది కూడా మనము ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా చేసుకోవాలి కూడా మనము తెలుసుకుందాం. ఓకే,
ఫస్ట్ విల్ గో ఫర్ ద మామూలుగా ఇది ఆన్ ఆఫ్టర్ అంటే ఇది మామూలుగా టెస్ట్ ల్యాంప్ మెథడ్ ప్రకారం తీసుకుంటే ఎలా చేసుకుంటాం, ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఎలా చేసుకుంటాము, మనం ఆల్రెడీ ఒకటి టర్మినల్స్ పెట్టేసి దానికి ఒక ల్యాంప్ పెట్టేసి ఇక్కడ ఒక ల్యాంప్ ఫేజ్ న్యూట్రల్ ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ల్యాంప్ అనేది గ్లో అవుతుందో అంటే నథింగ్ బట్ మనకి ఏంది, ఎప్పుడైతే ల్యాంప్ అనేది గ్లో అవుతుందో అంటే డిమ్ గ్లో అవుతుందో ఇక్కడ మనం ఏమవుతుంది, ఇక్కడ వర్కింగ్ ఉంది అన్నట్టు, అంటే నథింగ్ బట్ లోపల ఉండే హీటింగ్ కాయిల్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే మనకేంది, ఎక్కడైతే అంటే ఈ టెర్మినల్స్ దగ్గర తీసేసి బాడీకి అంటే ఎర్త్ లీకేజ్ టెస్ట్ లేదా అది అనుకోవచ్చు. ఎర్త్ లీకేజ్ టెస్ట్ అంటే మనకేంది, ఈ టెర్మినల్ తీసుకెళ్ళి ఒకటేమో మన హీటింగ్ టర్మినల్ ఇస్తాము, ఇంకోటి వచ్చేసి మనకి ఏం చేసుకుంటాం, ఇంకో టర్మినల్ నుంచి కాకుండా బాడీ నుంచి ఒక టర్మినల్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే ఇక్కడ కనెక్షన్ ఉండి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, లైట్ అనేది ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎర్త్ లీకేజ్ టెస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటాము. అంటే ఫేజ్ అనేది మనం ఒక కాయిల్కి ఇస్తాము, హీటింగ్ కాయిల్కి ఇస్తాము. న్యూట్రల్ అనేది మనం హీటింగ్ కాయిల్ సెకండ్ టర్మినల్ కాకుండా మనము బాడీ నుంచి తీసుకుంటాం. ఎప్పుడైతే ఎర్త్ లీకేజ్ టెస్ట్ లేదా లీకేజ్ టెస్ట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకేమైతుంది, ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ లైట్ ఆన్ కాలేదంటే మనకి బాడీ లీకేజ్ టెస్ట్ అనేది జరిగింది, కాకపోతే లీకేజ్ అనేది లేదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం థర్మోస్టాట్ దాంట్లో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో థర్మోస్టాట్ దాంట్లో మనకి ఆటోమేటిక్గా మనకి నాబ్ ఉంది, ఈ నాబ్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, నాబ్ మనకి ఎంత చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ థర్మోస్టాట్ లూజ్ అవుతుందా లేదా ఫిట్ అవుతుందా అనేది మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ నాబ్ తిప్పేటప్పుడు ఫిట్ అయ్యింది అనుకోండి, ఎప్పుడైతే ఫిట్ అవుతుందో ఆటోమేటిక్గా హీట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న థర్మోస్టాట్ ఏమవుతుంది, హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఇది వర్క్ చేస్తుంది అన్నట్టు. లేదు ఈ లూజ్ చేసినప్పుడు కూడా మనకి ఏంది అంటే నథింగ్ బట్ వర్కింగ్ ఎలా ఉంది అనుకుంటే, ఫిట్ అయ్యేటప్పుడు మనకి హై హీట్ వస్తుంది, వేరే లూజ్ అయ్యేటప్పుడు మనకి ఏమైతే లో హీట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి కూడా మనము థర్మోస్టాట్ పనిచేస్తుందా లేదా అనేది మనము తెలుసుకుంటాము. ఓకే, ఇలా కూడా మనం థర్మోస్టాట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఓకే